హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు బ్యాచులర్ స్టైల్లో చిటికలో చేసుకునే కోడి వేపుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసే స్టైల్లో చూడండి. బ్యాచులర్కి అయితే త్వరగా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా 5 minutes కూడా పట్టదు, అంత త్వరగా చేసుకోవచ్చు ఈ చికెన్ వేపుడు. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. బ్యాచులర్స్కి ఎక్కువ చేయడం రాదు కాబట్టి ఈ స్టైల్లో చేసేయండి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకున్నాను మీడియం సైజు ముక్కల్ని. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టాను, 4 ఆనియన్స్ చిన్నగా తరిగి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని బాండి హీట్ అయ్యాక తగినంత ఆయిల్ పోసేసుకొని నెక్స్ట్ నేను గీ కూడా యాడ్ చేశాను. హోల్ గరం మసాలా వేసేసి పచ్చిమిర్చి వేసేసి అవన్నీ కొంచెం వేగాక నెక్స్ట్ బగారా ఆకు వేసి బగారా ఆకు కూడా ఫ్రై అయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర ఈ స్టేజ్లో వేస్తే ఆయిల్లో ఫ్రై అయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే ఫ్రైకి చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటాస్, ఒక 2 టమాటాస్ని పండినవి కట్ చేసి వేసేసాను. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ఇంకా టమాటాస్ ఫ్రై అవ్వాలి. 1 స్పూను సాల్ట్ వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసి చూడండి, ఇలా మెత్తగా స్మాష్ అవ్వాలి. టమాటాస్ అన్నీ మగ్గిపోయాయి కదా, ఈ స్టేజ్లో ఇంకా మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. కడిగి శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute సిమ్లో పెట్టేసి నెక్స్ట్ హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంట్లో చేసిన గరం మసాలానండి నేను వేసాను. గరం మసాలా వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 minutes నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేను పెద్ద గరిటెతోటి 1.5 కారం వేసాను. అలాగే చూడండి, పైన వాటర్ పోసి ఇలా చికెన్ని ఉడికించుకోవాలి, అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. ఇలా మూత పెట్టేసి మూత మీద వాటర్ పోసేసి 2 minutes ఉడికించుకోవాలి. 2 minutes తర్వాత చూడండి, ఇలా ఉంది, చికెన్ అయితే ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉండేది. ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఈ సమ్మర్లో మంచిగా రోస్ట్ చేసుకొని వేడి వేడి అన్నంలో మంచిగా పక్కన జ్యూస్ పోసేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు తినుకుంటూ. ఇలా అయితే సర్వ్ చేసుకొని టేస్టీగా జ్యూస్తో సహా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.